ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజలకు కొంత గ్యాప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు ఒక మీటింగ్ అయిందనుకో, ఆ మీటింగ్ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ఆయన వస్తాడు, మాట్లాడి వెళ్ళిపోతుంటాడు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం, ప్రజలతో నేరుగా మాట్లాడడం రైట్ ఇది లేకుండా పోతుంది. రైట్. అసలు ప్రజా జీవితంలోకి ఎందుకు వస్తారు? సేవ చేయడానికి వస్తారు. సేవ చేయడానికి వచ్చినప్పుడు అసలు వారి సమస్యలు ఏంటో తెలియకుండా, అందుకనే పాదయాత్రలు ఇవన్నీ చేసే సమస్యలు తెలుసుకుంటామని వెళ్తారు, కానీ సమస్యలు ఏమీ తెలియవు. డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెట్టేసేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయాణం అవుతూ ఉంటారు. దీనివల్ల అగైన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వ ఎక్స్చెక్కర్ నుంచే ఖర్చు పెడతారు. సో ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకోలేకపోవటం వల్ల ఈ రాజకీయ నాయకులు మళ్ళీ అగైన్ అదే పని చేస్తున్నారు. ఈ ప్రజలు కూడా వారి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలి. మొన్నే చూసాం ప్రజాపాలన యాంగిల్లో ప్రజలు, వేలాది ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చారు. అసలు సిస్టమ్ ఏంటండి? ఇప్పుడు ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి ప్రజలు దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వేం చేస్తావు? నువ్వు ప్రజాపాలన అంటున్నావు, లేకపోతే ప్రజలు దరఖాస్తులు అంటున్నావు కదా. అసలు ప్రజలు ఎందుకు దరఖాస్తు ఇవ్వాలి? అంటే సమస్య నువ్వు తెలుసుకోకుండా, సమస్య నువ్వు తెలుసుకుంటే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో శ్రీకాకుళం నుంచి విజయవాడ సీఎం ఆఫీస్కు రావాలి అంటే 2 days టైం. కూలి వాళ్ళైతే కూలి పని చేసుకుంటే కూలి నష్టం అవుతుంది, కూలి పని చేసుకోలేరు. దాంతోపాటు డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాల్సి వస్తుంది.